హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. ఈరోజు ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. వేసవికాలం వచ్చిందంటే అన్ని రుచులకు పర్ఫెక్ట్ కాలం అని చెప్పుకోవచ్చు. వేసవికాలం అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది వడియాలు, అప్పడాలు, పచ్చళ్ళు. ఇంట్లో ఏమొండాలో అర్థం కానప్పుడు ఈ వడియాలు ఒక్కసారి వండి పెట్టండి. అందరికీ ఇది ఫేవరెట్ కర్రీ అయిపోతుంది. పైగా ఇది మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా. ఇందుకే ఆ వడియాలు ఏంటంటారా? అదేనండి, మన పెసరపప్పు వడియాలు. చూసారా ఎంత క్రంచీగా వచ్చాయో? ఈరోజు మా అత్తయ్య గారు చేసిన క్రంచీ పెసరపప్పు వడియాలు చూద్దాం. మనం ముందుగా పెసరపప్పు తీసుకోవాలి. పెసరపప్పు ఎంత తీసుకోవాలి అని అంటే మాత్రం అది మీ ఇష్టం అని చెప్తాను. ఎందుకంటే చేసుకున్న వాళ్ళ ఓపిక బట్టి ఇది చాలా ఈజీగా అయిపోతాయి. అందుకని ఎన్ని కేజీలైనా మనం ఇట్టే పెట్టేసుకోవచ్చు. నేను మాత్రం 1 కేజీ పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పు తీసుకొని దాన్ని 3 నుంచి 4 గంటలు నానబెట్టాలి. ఏమైందంటే ఫ్రెండ్స్, మా అత్తయ్య గారు నాకు చెప్పనే లేదు పెసరవడియాలు చేద్దామని. ఆమె తెల్లవారుజామున 3 గంటలకు లెగిసి పెసరపప్పు నానబెట్టేశారు. నేను తెల్లవారు లేచేసరికి పెసరపప్పు చక్కగా మంచిగా నాని ఉంది. అది చూసి పెసరట్లకేమో అనుకొని, ఇంత పప్పు నానబెట్టారేంటి అత్తయ్య గారు అని అడిగాను. ఇంకేముంది, మా అత్తయ్య అంది, పిచ్చిమొహం, వడియాలు పెట్టడానికి అని అన్నారు. అయితే ఇంకేముంది, ఆమె చకచకా వడియాలు ప్రాసెస్ చేసేస్తుంటే నేను నా మొబైల్ పట్టుకొని రికార్డ్ చేయడం మొదలు పెట్టేశాను. ముందుగా నానిన పెసరపప్పుని చిల్లులు గిన్నెలో వేసుకొని నీళ్ళంతా వడకట్టుకోవాలి. వడకట్టిన పెసరపప్పుని మిక్సీలో లేదంటే గ్రైండర్లో, మా అత్తకైతే మిక్సీయే ఈజీ అనిపించింది. అందుకని మిక్సీలోని మరి మెత్తగా కాదు, బరకగా, అసలు నీళ్లు వేయకుండానే రుబ్బుకోవాలి. మీ కారానికి తగ్గట్టు అల్లం, పచ్చిమిర్చి తీసుకొని దానిని కూడా బరకగా పేస్ట్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా తీసుకొని దాన్ని కూడా బరకగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు రుబ్బిన పెసరపప్పులోకి 2 స్పూన్లు జీలకర్ర, ముందుగా మనం రుబ్బు ఉంచుకున్న పచ్చిమిర్చి, అల్లం, ధనియాలు, మళ్ళీ 1 స్పూను ఇంగువ కూడా కలుపుకోవాలి, తగినంత ఉప్పు వేసుకొని. మీకు ఇంగువ నచ్చదు అంటే వదిలేయండి. ఇప్పుడు ఈ కారాలన్నీ బాగా పట్టుకునేటట్టు మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. బస్ ఇంతే, మన వడియాలు రుబ్బు తయారైపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మేడ మీదకి వెళ్ళి వడియాలు పెట్టేసుకుందాం పదండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడిప్పుడే వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. నా వీడియోకి ఒక లైక్ కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి నా వీడియోని షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. పదండి ఫ్రెండ్స్, మేడ మీదకి వెళ్ళి వడియాలు పెట్టుకుందాం. మీ దగ్గర క్లాత్ లేక కవర్ లాంటివి ఉంటే నీట్గా పరుచుకొని, మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజు వడియాలు పెట్టేసుకోవాలి. మా ఇంటి దగ్గర బ్యానర్ ఉంటే మా అత్తయ్య గారు నీట్గా కడిగి బ్యానర్ పరిచేసి దాని నిండా వడియాలు పెట్టేస్తారు. మార్నింగ్ 7 o'clockకి మేము వడియాలు పెట్టడం స్టార్ట్ అవుతే పెట్టేసరికి 9 o'clock అయ్యింది ఫ్రెండ్స్. ఎలా వచ్చాయి ఫ్రెండ్స్ మా వడియాలు? ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ వడియాలు ఎండడానికి ఎక్కువ రోజులు ఏం పట్టదు. 1-2 రోజుల్లోనే మంచిగా కరకరలాడుతూ ఎండిపోతాయి. ఈ ఎండకి మేము పెట్టిన రోజు 1 రోజులోనే వడియాలు మంచి క్రంచీగా కరకరలాడుతూ ఎండిపోయాయి. చూడండి, ఇప్పుడు టైము 6:30, కానీ ఎండ ఎంత ఎక్కువగా అనిపిస్తుందో. మా అత్తయ్య గారు నీట్గా ఒక్కొక్కటి తీసుకొని పళ్ళెంలోకి ఎత్తుకుంటున్నారు వడియాలని. ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, మా వడియాలన్నీ చక్కగా ఎండిపోయాయి. చక్కగా పళ్ళెంలోకి కూడా ఎత్తుకున్నాము. ఇది మళ్ళీ మా అత్తయ్య గారు అన్నారు, నెక్స్ట్ డే కూడా ఎండలో ఇంకొకసారి ఆరబెట్టు అని. ఈ వడియాల కూర అంటే మా మామయ్య గారికి చాలా ఇష్టం. వారంలో 1 రోజైనా కంపల్సరీ కూర ఇంట్లో వండవలసిందే. మాకైతే ఆ సూర్యుని ఆశీర్వాదంతో 2 రోజుల్లోనే కరకరలాడే
పెసర వడియాలు రెడీ అయిపోయాయి. ఫ్రెండ్స్, ఈ వడియాలు టమాటీ వేసుకొని వండుకున్నా, లేక ఎండు చేపలు గుడ్లు కూరల్లో కూడా చాలా బాగుంటుంది. మార్నింగ్ క్యారేజీలకి ఏమీ హడావిడి పడకుండా ఈ పెసర వడియాల కూర వండండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఫ్రెండ్స్, నా వీడియోని లైక్ చేసి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.